ఈరోజు ఒక సంతాప దినంగా తెలియచ్చు. ఎందుకంటే మన తెలంగాణ గీత రచయిత శ్రీ గౌరవశ్రీ అందశ్రీ గారు తుది శ్వాస విడవడం జరిగింది. సో దానికి గాను విషయం ఏంటంటే తను ఎన్నో గీతాలు రచించి ఎంతోమందిని స్పందింపజేసి, పాట అనేది రంజింపజేస్తుంది, స్పందింపజేస్తుంది, ఉత్తేజింపజేస్తుంది, పబ్లిక్ని జనాల్ని జన గీతికలో జన గొంతుకలో ఎప్పుడు మోగేది పాట. అలాంటి పాటలను ఎన్నో అందించినటువంటి అందశ్రీ గారు ఇకపై మన సమాజంలో కానీ, కవుల సంఘంలో కానీ, రచయితల సంఘంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ, తెలుగు ప్రజలకు కానీ లేరు అనే ఒక విషయాన్ని తెలుసుకుంటే చాలా విషాదం అనిపిస్తుంది. అలాంటి విషయానికి మనము వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, దాంతోపాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ తుది శ్వాస వదిలారు. మరి ఆయన పాడిన పాటలు, గేయాలు తెలంగాణ ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. మరి అందశ్రీ ఒక భవన కార్మికుడుగా ఉండి ఆయన తనకున్న ప్రతిభతో తెలంగాణలో అట్టడుగున ఉన్న ప్రజలకు పాడిన పాటలు ఎంతో చైతన్యపరిచాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా పాడి ఆయన చేసిన సేవ ఎంతో గుర్తింపునిస్తుంది. కాబట్టి స్కూల్లో ఆయన స్కూల్ మెట్టు ఎక్కడనే ఆయన పాడిన పాట ఈరోజు స్కూళ్ళలో రాష్ట్రీయ గీతంగా తెరకెక్కడం ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. కాబట్టి వారు సినిమాల్లో కూడా ఎన్నో పాటలు పాడి ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి మహనీయుడు గొప్ప మేధావి ఈరోజు తెలంగాణలో అశుభాసనం మన అందరికీ ఒక విషాదం. ఆయన లేరనే వార్త మనం జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన ఆశా సాధనలు ఆయన కోరుకున్నవి మనమంతా సాధించాలి. ఆయన కోరిక ఒకటి నెరవేరేది ఉందని నేను ఇంత క్రితమే పేపర్లో చదవడం జరిగింది. ఆ నెరవేరిన కోరిక ఏదైతే ఉందో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లతో పాటు కొందరి విగ్రహాలు ఆయన పెట్టాలని తలపెట్టారు. దానికోసం మనం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆ పని చేయాలని నేను కోరుకుంటూ ఇక్కడ షామీర్పేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.